మేడం దృష్టిలో నవ్య చేసింది తప్పని ఫిక్స్ అయ్యారు డాడ్. కనీసం కారణం కూడా ఆలోచించడం లేదంటే నేనింకేం చెప్పాలి? నవ్యని కోర్టుకు తీసుకెళ్తున్నారు. లాయర్ని పెట్టుకునే అవకాశం కూడా లేకుండా దూరం చేసింది. పెద్దయ్యతో ఈ విషయం మాట్లాడాను బాబు. ఆయనకి తెలిసిన వాళ్ళెవరో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతానని చెప్పారు. థ్యాంక్ గాడ్, అట్లీస్ట్ తాతయ్య హెల్ప్ చేస్తున్నారు. కన్న తండ్రిగా కూతురు కష్టాల్లో ఉన్నా ఏం చేయలేకపోతున్నాను. పాపం నవ్య ఇంటికి దూరం అయిపోయింది. ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని అనుకున్నాను, కానీ ఇలా కేసు, అరెస్ట్ అని కష్టాలు ఎదురవుతాయని కలలో కూడా ఊహించలేదు. నవ్యకేం కాదు డాడ్. తన వైపు నిజం ఉంది. డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయడానికి మనం అంతా ఉన్నాం. రాహుల్, ఏమైందిరా? ఏం ఆలోచిస్తున్నావు? అభికి అంత సీరియస్ ఇంజురీ అయినా సరే ప్రీతి హాస్పిటల్ నుంచి సరస్సు గురించి చెప్పడానికి ఎందుకు వచ్చింది? ఆలోచిస్తుంటే ఇదంతా అభి వాళ్లే గేమ్ ప్లే చేస్తున్నారని డౌట్గా ఉంది. యా రాహుల్, నిన్నటి నుంచి నాకు కూడా అలానే అనిపిస్తుంది. వాడు పెళ్లి కాలేదని ఏమైనా రివ్యూని తీర్చుకుంటున్నాడా ఏంటి? అన్నయ్య, మనం వెళ్ళి నవ్యని సేవ్ చేయాలి. మనకి కోర్టుకు వెళ్ళే ఛాన్స్ లేదు రాహుల్. నేను వెళ్తాను బాబు. నువ్వా సరస్సు? అవును బాబు. నవ్యని అరెస్ట్ చేసిన పోలీసులు నిన్ను చూస్తే గుర్తుపడతారు కదా. వాళ్ళు ప్రీతికి ఇన్ఫార్మ్ చేస్తే అంతే. ఎవరికి కనిపించకుండా జాగ్రత్త పడతాను బాబు. వెళ్ళనివ్వండి. నవ్య విషయంలో జరిగింది మొత్తం మనకన్నా సరస్సుకే బాగా తెలుసు. అలా అని సాక్ష్యం చెప్పడానికి అవ్వదు కదా డాడ్. అవును రాహుల్, కనీసం అక్కడుంటే నవ్యకి ధైర్యంగా ఉంటుంది. మన వల్ల కాని పని సరస్సు చేస్తుంది. సరస్సు, నువ్వు వెళ్ళమ్మా. ఆంటీ, నీ బెస్ట్ ఫ్రెండ్ ని చూడటానికి కోర్టుకు వెళ్తున్నావా? లేదమ్మా, కూరగాయల కోసం వెళ్తున్నా. నీ కంగారు చూస్తుంటే నీ మాటలు నమ్మబుద్ధి కావడం లేదే. రే, నువ్వేం మాట్లాడినా ప్రీతికి డౌట్ కన్ఫర్మ్ అవుతుంది. సైలెంట్గా ఉండు. వాగ్దేవమ్మ గారి గురించి తెలిసి కూడా కోర్టుకు ఎలా వెళ్తానమ్మా? మీ ఫ్రెండ్షిప్ గురించి నాకు తెలిసినంతగా ఆంటీకి తెలియదు కదా, అందుకే. ఏమైంది ప్రీతి? ఏం లేదంకుల్, వాణి కాఫీ బాగా పెడుతుందని తెలిసింది, అందుకే స్ట్రాంగ్ గా ఒక కాఫీ ప్రిపేర్ చేయమంటున్నా. సరేనమ్మా. హాయ్ ఆంటీ. హాయ్.
నీకోసమే వెయిట్ చేస్తున్నాను ప్రీతి. చెప్పండి ఆంటీ, ఎందుకు ఫోన్ చేసి రమ్మన్నారు? నువ్వు కోర్టుకి వెళ్ళాలి. సాక్షి సంతకం చేసిన అమ్మాయి ఈరోజు కన్ఫర్మ్గా కోర్టుకొస్తుంది. దాన్ని ఎలాగైనా పట్టుకుని ఇక్కడికి లాక్కునిరా. ఆ చెక్ దాని మొహాన కొట్టి ఇంకెప్పుడు మన ఫ్యామిలీ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా చెక్ పెట్టాలి. ష్యూర్ ఆంటీ, ఈసారి మిస్ అయ్యే ఛాన్సే లేదు. మేడం, ప్రీతితో పాటు నేను కూడా వెళ్తాను. వద్దు రాహుల్, మీరెవ్వరూ వెళ్ళడానికి వీల్లేదు. మీకు చెప్పే పనే అయితే ప్రీతికి ఫోన్ చేసేందుకు పిలుస్తాను. ఇట్స్ ఓకే ప్రీతి, నువ్వు వెళ్ళు. సరే ఆంటీ. నా కోసం ప్రీతమ్మ గారిని కోర్టుకి పంపిస్తున్నారు. ఇప్పుడేం చేయాలి? ఏదేమైనా సరే నేను కోర్టుకి వెళ్ళాలి. ఎవరికి కనపడకుండా జాగ్రత్త పడ్డం తప్ప వేరే దారి లేదు. కూరగాయలకు వెళుతున్నానని చెప్పి వెళ్ళాలి. నేను చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పను. కోర్టుకు వెళ్ళడానికి ట్రై చేయడాలు గాని లాయర్కి ఫోన్ చేయడాలు ఇలాంటి పనులేమి పెట్టుకోవద్దు. నా మాటకి విలువిస్తారని నేను నమ్ముతున్నాను. ఏయ్ ఆగో, నువ్వెక్కడికి? కూరగాయలు తీసుకురావడానికి వెళ్తున్నానమ్మా. నువ్వు కిచెన్లో కన్నా బయటే ఎక్కువ కనిపిస్తున్నావేంటి? వేరే ఎవ్వరూ లేరా? లేరమ్మా. సరే వెళ్ళు. తాతయ్య, బాధపడకమ్మా. నేనే తప్పు చేయలేదు తాతయ్య. కావాలనే నన్ను ఇరికించారు. నాకు తెలుసమ్మా, నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకొచ్చే పూచి నాదే. మీరు ధైర్యంగా ఉండండి మేడం. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు మేడం. ఏంటి ఇక్కడే ఉన్నారు? లోపలికి తీసుకెళ్ళండి. ఎస్ఐ గారు, స్టేషన్కి వచ్చిన సరసు ఈరోజు కోర్టుకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. తను కనిపిస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే మేడం. పదండి. ముద్దాయిని ప్రవేశపెట్టండి. నవ్య, నవ్య, నవ్య. ఈ సరస్సు ఎక్కడుంది?
ప్రొసీడ్. మిలాద్, బోన్లో కనిపిస్తున్న ఈ నవ్య నా క్లయింట్ అభిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ముహూర్త సమయానికి మాయమై ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ అమ్మాయి చేసిన అవమానాన్ని తట్టుకోలేక నా క్లయింట్ అభి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు, యువర్ ఆనర్. ఏమ్మా, ఆయన చెప్పేది నిజమేనా? పెళ్లికి ముందే అభి నా చేత విడాకుల అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకున్నాడు సార్. మా కుటుంబం కోసం ఆలోచించి పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ రిలేషన్ అంటే బిజినెస్ అని ఆలోచించే అతనితో ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని భయపడి పెళ్లి వదిలి వెళ్ళిపోయాను సార్. అభిని ప్రవేశపెట్టండి. ఏమయ్యా, అగ్రిమెంట్ మీద సైన్ తీసుకున్నావా? ఏ అగ్రిమెంట్ సార్? తను చెప్పేదే నాకు అర్థం కావట్లేదు. ఈ పెళ్లి ఇష్టం లేకపోతే వద్దని చెప్పకుండా ఇలా ఏదేదో రీజన్స్ చెప్తుంది సార్. లేదు జడ్జి గారు, నేను చెప్పేది నిజం. చూడమ్మా, ఇది కోర్టు. నిజానిజాలు మాటల్లో తేలడం కాదు, నిరూపించడానికి ఆధారాలుండాలి. డివోర్స్ అగ్రిమెంట్ అంటే నీకిష్టం లేనప్పుడు ఇంట్లో చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? ఈ పెళ్లి జరిపిస్తానని అభికి మా అమ్మ మాటిచ్చారు. ఆ మాట మా ఇంటి పరువు నిలబెట్టడానికి అభిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అందుకే సంతకం కూడా పెట్టాను. మండపంలో నుండి వెళ్ళిపోవడం పరువు తీయడం కాదా సార్? నన్ను కాక వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం మాట తప్పడం కాదా సార్? నిజం తెలిసి కూడా నవ్యమ్మ జీవితాన్ని నాశనం చేయడం కోసం ఎందుకు బాబు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు? తప్పు బాబు. మిలాద్, ఈ అమ్మాయి చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతుంది. లేదు జడ్జి గారు, మా నవ్య మేడం చెప్తుందంతా నిజం. ఇదంతా అభి ఆడుతున్న నాటకం. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. సార్, నవ్య వల్ల నా పరువు పోయింది, నా ప్రాజెక్టు దూరమైంది. ఆ బాధతోనే చావాలనుకున్నాను. సార్, దయచేసి మీరే నాకు న్యాయం చేయండి. నీ వల్ల చావాలనుకున్నది నేను. ఇలాంటి మెంటల్ టార్చర్ ఉండకూడదని దూరం అవ్వాలనుకున్నాను. అయినా ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు? ఏమ్మా, నీ తరపున వాదించడానికి ఎవరూ లేరా? ఈ అమ్మాయి చేసింది తప్పని తెలిసి ఇంట్లో నుండి బయటికి గెంటేశారు. ఈ కేసు ఎవరు టేకప్ చేస్తారు? ఎవ్వరూ లేరు, ఎవ్వరూ రారు. ఎక్స్క్యూజ్ మీ సార్. నవ్య తరపున ఈ కేసు నేను వాదిస్తాను. నాకు పర్మిషన్ ఇవ్వండి మిలాడ్. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ మిలాడ్. ఈ లాయర్ని అరేంజ్ చేసింది తాత. పర్లేదు, బాగా ప్రిపేర్డ్ గానే ఉన్నారు. చెప్పండి అభి, మీరు సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకున్నారు? కేసు టేకప్ చేయాలనుకున్నప్పుడు కేసు డీటెయిల్గా తెలుసుకోవాలి కదా సార్. నేను తెలుసుకున్నది నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకోవాలి కదా సార్. పెళ్లి పేరుతో నన్ను మోసం చేసింది. ఆ ఇన్సల్ట్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాను. పెళ్లికి ముందు నవ్యతో మీరు మాట్లాడారా? ఈ పెళ్లి ఆవిడకి ఇష్టమో కాదో కనుక్కున్నారా?
ఒకసారి అడిగితే తన పేరెంట్స్ కోసం ఒప్పుకున్నానని చెప్పింది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇంట్లో వాళ్ళ కోసం ఇష్టం లేని పెళ్లి చేసుకోవడానికి నవ్య ఒప్పుకుంది. ఇంట్లో వాళ్ళ కోసం పెళ్లికి ఒప్పుకున్న నవ్య సడన్గా డెసిషన్ ఎందుకు మార్చుకుంది? మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు జరిగినాయా? ఆ అగ్రిమెంట్ గురించి ఏమైనా ఆర్గ్యుమెంట్ జరిగిందా? ఏ అగ్రిమెంట్ సార్? ప్రీనప్షియల్ అగ్రిమెంట్. దాని గురించి ఎప్పుడైనా విన్నారా అభి? లేదండి, ఫస్ట్ టైం వింటున్నాను. అబద్ధం చెప్తున్నాడు సార్. ఆ రోజు అగ్రిమెంట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. యుఎస్ లో ఉన్న మీ లాయర్తో అగ్రిమెంట్ గురించి మాట్లాడామని తెలిసింది. అది ఎంతవరకు నిజం? నేను మాట్లాడింది ఈ డాక్యుమెంట్స్ గురించి కాదు, వీసా డాక్యుమెంట్స్ గురించే. కాదు, అగ్రిమెంట్ గురించే. దాని గురించి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? లేవు మిలాడ్. యువర్ ఆనర్, తన ఫ్యూచర్ గురించి కాకుండా ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి పెళ్లి చేసుకోవాలనుకున్న నవ్య హఠాత్తుగా నిర్ణయం మార్చుకోవడానికి కారణం ఆ అగ్రిమెంట్. పెళ్లికి ముందే విడాకుల గురించి మాట్లాడితే ఏ ఆడదానికైనా వైవాహిక జీవితం అంటే భయం వేస్తుంది. అదే భయం వల్ల నా క్లయింట్ పెళ్లికి దూరం అయింది. ఇలా చెప్పాలనుకుంటే సార్, నా క్లయింట్ క్యారెక్టర్ గురించి గంట సేపు మాట్లాడగలుగుతాను. ఈ అమ్మాయిది తప్పు లేదని లాయర్ గారు నమ్మొచ్చు, కానీ మాటలతో కోర్టును నమ్మించాలనుకోవడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నమ్మించడం కోసం కాదు, న్యాయం కోసం మాట్లాడుతున్నాను. చూడండి, మీరు మాట్లాడిన మాటలు నమ్మాలంటే ఏదైనా ప్రూఫ్ కావాలి. వాటి ఆధారంగానే మంచి చెడులు, న్యాయాన్యాయాలు తేల్చబడతాయి. యువర్ ఆనర్, నాకు 24 గంటలు టైం ఇవ్వండి. ఆధారాలు ఖచ్చితంగా తీసుకొస్తాను. యువర్ ఆనర్, నా దగ్గర ఆ అమ్మాయి మోసం చేసిందనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. మీకు సబ్మిట్ చేశాను కూడా. ఇంకా ఏమి నిరూపించాలని టైం అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీరు చెప్పేది నిజం కాదని, నవ్యకి అన్యాయం జరుగుతుందని నిరూపించడానికి. ప్లీజ్ యువర్ ఆనర్, అబద్ధం వల్ల ఒక నిర్దోషికి శిక్ష పట్టడం ఈ కోర్టు ఆచారం కాదు. నాకు ఒక్క అవకాశం అండి. ఓకే, ఈ కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. Now the court is adjourned. ప్రీతి, ఏమైంది? ఎవరి కోసం వెతుకుతున్నావు? సరసు ఇక్కడికి వస్తుందని ఆంటీ చెప్పారు. తన కోసమే చూస్తున్నా. రానట్టుందిలే, పద. ధైర్యంగా ఉండమ్మా. ఈ కేసు తప్పకుండా నువ్వే గెలుస్తావు. నీ మీద నమ్మకంతో కాదు, పెద్ద ఆయన మీద ఉన్న గౌరవంతో ధైర్యంగా చెప్తున్నాను. ఆఖరి నిమిషంలో ఫోన్ చేశాను కాబట్టి నువ్వు వస్తావో రావో నీ కంగారు పడ్డాను రవీంద్ర. మీరు చేసిన సహాయం వల్లే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. రాకుండా ఎలా ఉంటాను పెద్దయ్య? పెద్దయ్య, సరసు, నువ్వు వచ్చి ఎంతసేపు అయిందమ్మా? చాలాసేపు అయింది పెద్దయ్య. నా కోసం ప్రీతమ్మ పోలీసులు వెతుకుతున్నారని తెలిసి దూరంగా ఉన్నాను. నమస్కారం అండి. ఎప్పుడూ పెద్ద ఆయన నీ గురించే చెప్తుంటారు. అంతా మా పెద్దయ్య అభిమానం బాబు. మీరు రావడం ఆలస్యమయ్యేసరికి నవ్యమ్మ తరఫున
ఈ ఇష్యూ గురించి ఇంకా ముందే తెలుసుంటే పక్కా ఆధారాలతో ఈ కేసు క్లోజ్ చేయించేవాడిని. కానీ అభి చెప్పిన మాటలు అబద్ధమైనా వాళ్ళ లాయర్ దగ్గర చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నాయి. సార్, ఈ పత్రాల విషయంలో అభి చెప్పిందంతా అబద్ధం. సంతకం చేసి అభితో బతకడం ఇష్టం లేక నవ్య మేడం చావాలనుకున్నారు. నిజం మనకు తెలుసు చక్రి, కానీ కోర్టులో ప్రూవ్ చేయాలంటే చిన్నదైనా పెద్దైనా ఏదో ఆధారం కావాలి. అయ్యా, ఇద్దరు సంతకాలు చేసిన పత్రాలు తీసుకొచ్చేస్తే? అంతకు మించిన ప్రూఫ్ ఇంకేం అవసరం లేదమ్మా. అయితే ఆ పత్రాలు నేనే తీసుకొస్తాను. అంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తావా? నవ్యమ్మని కాపాడడానికి వేరే దారి లేదు. పెళ్లి విషయంలో నవ్యమ్మ చేసింది తప్పు కదని కోర్టుకే కాదు వాగ్దేవ్ అమ్మగారికి కూడా తెలిసేలా చేయాలంటే వేరే దారి లేదు పెద్దయ్య. నేను కూడా వస్తాను. సరే చక్రి.